తగ్గిపోతుంది బాబు, తగ్గిపోతుంది. ఒక మాత్ర వేసుకుంటే సరిపోతుంది. సాయంత్రం బజార్కి వెళ్ళినప్పుడు ఐస్ క్రీమ్ తిన్నావు, అవునా? అవును మమ్మీ. ఇలా చెప్పిన మాట వినకుండా ఐస్ క్రీములు అవి తిన్నావంటే నీకు ఆస్పా ఎక్కువ అవుతుంది. అప్పుడు నెక్స్ట్ వీక్ పిక్నిక్ కి నేను తాతయ్య దగ్గర వదిలి మేము వెళ్ళిపోతాం. క్యాంపుకి వెళ్ళాలి, పిక్నిక్ వెళ్ళడం కుదరదన్నావు కదా మమ్మీ. ఊరికి నేను శుక్రవారం వచ్చేస్తాగా, శనివారం మనం పిక్నిక్ వెళ్ళొచ్చు. అసలు నీతో ఎక్కడికి వెళ్ళాలన్నా భయంగా ఉందిరా. మా కళ్ళు కప్పి ఏవేవో తినేస్తావు, నువ్వు బాధపడతావు, మమ్మల్ని బాధ పెడతావు. కల్లా తగ్గిపోతుంది మమ్మీ. ఒక చిక్కు ప్రశ్న వేస్తాను, చెప్పగలవా మమ్మీ? బాబు కళ్ళు మూసి పడుకో బాబు. కిట కిట తలుపులు, కిటారి తలుపులు ఎప్పుడు తీసిన చప్పుడు కావు. హాయ్ కిషోర్, కంగ్రాట్స్. ఏ ఝాన్సీ, డైరెక్ట్ గా లోపలికి వచ్చేసేవేంటి? ఎవరన్నా చూస్తే బాగుండదు, ప్లీజ్ బయటికి వెళ్ళు. అదేమిటి ఆడదానిలో నువ్వు సిగ్గుపడుతున్నావు? ఏ ఝాన్సీ, ఎవరన్నా సడన్ గా వచ్చి చూస్తే బాగుండదు, బయటికి వెళ్ళు ప్లీజ్. అయితే రేపు నేను నా ఫ్రెండ్స్ ఇచ్చే టీ పార్టీకి వస్తానని ప్రామిస్ చేయి, బయటకు వెళ్తాను. ఐఎమ్ సారీ, రేపటి నుంచి 1 వీక్ ప్రోగ్రామ్స్ ఉంటాయి హైదరాబాద్ లో, నేను రాలేను. అయితే నేను బయటికి వెళ్ళను. ప్లీజ్. అంతేనంటావా? అంతే. అంతేనంటావా? అంతే. అంతేనా? అంతే. హెల్ప్ హెల్ప్. నేను శుక్రవారం రాత్రికల్లా వచ్చేస్తాను. నువ్వు బుద్ధిగా ఉంటేనే నేను పిక్నిక్ తీసుకెళ్తాను, ఓకే? నాన్న, బాబుని జాగ్రత్తగా చూసుకోండి. వేరే చెప్పాలా అమ్మా? ఏం బుచ్చమ్మా, ఇవాళ విజయదశమి కదా, నువ్వు పూజ చేసావా? ఏంటి? అదే ఇవాళ విజయదశమి, ఎవరు ఆయుధాలకు వాళ్ళు పూజ చేసుకుంటారు. మరి నీ ఆయుధం పెంచి కదా, ఇంజిన్ పూజ చేసావా? చేసాలే. ఎప్పుడు? పగలైతే ఆ పరం దెబ్బతింటదని మా అప్ప పెంచి రాత్రే పుంజని పూజ చేసినది. నువ్వు నోరు మీరా. చూడండి బాబు, ఇవాళ విజయదశమి కదా, నా బూరి ఆపరేటే. ఇందండి చిల్లర. అయితే వస్తా. అప్పా, ఇవాళ విజయదశమి కదా, నా మినపట్టాపరం మొదలెట్టేనా? మొదలెట్టావులే. అట్టుకు పిండి ఎంత వేయాలో తెలదు కానీ మొదలెడుతుంది. రండి బాబు రండి. బుచ్చమ్మ బూరి, విజయదశమి బూరి, ఆపరేట్ బూరి, అదిరిపోయే బూరి. రండి బాబు రండి రండి. ఓరు దీని పెంచమండి మండిపోను. బూరి సగం రేటు కమ్మి జనాన్ని లాగేస్తుందా? అప్పో, ఆ బెంచ్ పోటీ తట్టుకోవాలంటే ఇవాళ మన లైలాండ్ ప్రీ బేరం చెయ్యాలి, లేకపోతే పరుగు పోద్దప్పా. అంతేనంటవా? అంతేనప్పా. ఓ కట్టమర్లు రండి బాబు రండి. ఈ లేలాండ్ పొంగడం ఇవాళ ఫ్రీగా ఇస్తాం. రండి బాబు రండి. ఓ కట్టమర్లు రండి రండి బాబు రండి. వేగరండి, లైన్లో నుంచండి, లైన్లో నుంచండి. బాబులు వెళ్ళకండి, రండి బాబులు. నేను చిమ్మడిపోను. తప్పండి తప్పండి తప్పండి. ఏదో కిల్లాడి లేలండు, నాతో పోటీ వ్యాపారం చేస్తావా? నువ్వు నీ పంగడ పురుగులు అడిపోను. నార్మల్ టక్కులాడి పెంచి ఎక్కువ పెళ్ళామంటే నీ బండి ఆడో గుద్దుకొని యాక్సిడెంట్ అయిపోద్ది. ఏం కూర్చావే? నీ గేర్ బాక్స్ పగల, నీ స్టీరింగ్ రాదు ఊడిపడా. నీ బెంచ్ బాడి బద్దలు గాను, నీ హెడ్లైట్ స్థితిగా పోను. అది బెంచి దెబ్బ, దానికి తిరుగులేదు. చాలా చాలేవయ్యా, ఎంత లోడైనా లాగేది లేదండు, దానికి ఎదురు లేదు. బెంచి బండి మీద నాది 10, లేదండి మీద 20, నాది 30, 40, నాది 50, 60, 70, 80, 100, 200, 300, 400, 500, 600. నా బెంచే గెలుస్తుంది, లేదండి గెలుస్తుంది, బెంచే గెలుస్తుంది, లేదండి కొట్టు.
ఆపండి మీ గొడవ. ఏమిటి పబ్లిక్ న్యూసెన్స్? ఏదో మీ వ్యాపారం మీరు చేసుకుంటున్నారు, ఊరుకుంటే ఈ గొడవ ఏంటి? చూడండి బాబు, ఈ లేలండి. లేదు బాబు, లేదు, ఈ బెంచే. నోర్మయ్యండి, మిమ్మల్ని ఇద్దరిని అరెస్ట్ చేస్తున్నారు. ముందు వేరెక్కండి. నా మినపట్టి వ్యాపారం ఎప్పుడు చేద్దాం చేస్తావా? జైలు నుంచి తిరిగి వచ్చా గట్టించాలి. ఏమిటా మాటలు? వేరెక్కండి. నేనే ఇవాళ జైలు నుంచి రిలీజ్ అయ్యాం. వచ్చి నిన్ను కలుద్దామంటే పోలీసుల నిఘా చాలా ఎక్కువగా ఉంది. అందువల్ల నువ్వే రాత్రి 10 గంటలకు హోటల్ అశోక రూమ్ నెంబర్ 101కి నగలతో వచ్చాయి. ఓకే? నగలు వచ్చేస్తున్నాయి. అయితే మనం ఇంకా కొన్ని గంటల్లో లక్షాధికారులం కాబోతున్నాం అన్నమాట. కమాన్. Cheers. Cheers. గుడ్ నైట్ బాబు. జానీ ఎక్కడా? రా సావిత్రి, కూర్చో. ఎలా ఉన్నావు? బాగున్నాను. నగలు తెచ్చావా? తేలేదు. పెట్టావు చెప్పు. నేను వదలలే, నీ ప్రాణాలు తీస్తాను. ఎందుకు తేలేదు సావిత్రి? తెచ్చే అవకాశం లేక. అంటే? మీరు పోలీసుల నుంచి తప్పించుకుని తిరిగి నగల కోసం వస్తారని చూశాను, కానీ మీకు శిక్ష పడినట్టు తెలిసింది. అందుకే మమ్మల్ని మోసం చేసే అవకాశాన్ని చక్కగా వాడుకున్నాం అనమాట. మోసం చేసే ఉద్దేశమే ఉంటే ఎప్పుడో పారిపోయేదానిగా. మీరు తిరిగి వచ్చేదాకా నగల్ని దాచగలిగే శక్తి నాకు లేక నేను పనిచేసే ఇంట్లోనే పూడ్చిపెట్టాను. మరో కంట పడకుండా వాటిని దాచే మార్గం నాకింకేం కనిపించలేదు. వెరీ గుడ్. నీకు బుర్రుందే. నీ మెచ్చుకోలు నాకేం అక్కర్లేదు. మన రంగా దుడుకుతాను. నీకు కొత్త ఏమిటి సావిత్రి? అయితే రేపు తప్పకుండా తీసుకొస్తావా? నా ఒక్కదాని వల్ల కాదు, మీరు రావాలి. అదృష్టవశాత్తు మా ఇంటి యజమానురాలు ఊళ్ళో లేదు. బాబు జాన్సీ 10 గంటలకల్లా స్కూల్కి వెళ్ళిపోతారు. అయితే రేపే వచ్చేస్తాం. కానీ ఇంట్లో రిటైర్డ్ జూవాలజీ ప్రొఫెసర్ ఉన్నాడు. వాడెప్పుడూ ఇంటి నెట్టి పెట్టుకునే ఉంటాడే. వాడిని లేపేద్దాం. ఏం అక్కర్లేదు, ఆ ముసలాడు ఇల్లు కదిలేలా నేర్చేస్తాను. అయితే రేపు మధ్యాహ్నానికల్లా మన ముగ్గురం లక్షలతో ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాం. బాబు, ఇదిగో నీ వాటర్ బ్యాగ్. వెళ్ళరా. టాటా. ఏమ్మా ఝాన్సీ, ఇంకా నువ్వు బయలుదేరలా? పెద్ద ఇంట్రెస్టింగ్ క్లాసెస్ ఏమి లేవు. ఇవాళ కాలేజీ ఎగ్గొట్టేద్దాం అనుకుంటున్నాను. ఇవాళ వెళ్ళాలని లేదు. కాలేజీ మానేసేలా? పాఠాలు పోవా? ఒక్క రోజులో ఏం పోతుందిలే. అలాంటి కుదరదు. త్వరగా బయలుదేరు, టైం అయిపోతుంది. పదా. అమ్మో, ఇవాళ అసలు వెళ్ళను. మళ్ళీ ఏమైంది? ఇవాళ కొబ్బరికాయ మాస్టర్ క్లాసు. ఆయన లెక్చర్ అంటే తల మీద కొబ్బరికాయ కొట్టినట్టే. ఇవాళ కాలేజీకి వెళ్ళక వస్తేనే లేదు. ఝాన్సీ, ఇవాళ ఒక్క రోజుకి వెళ్ళమా? కావాలంటే రేపు మానేద్దు గాని. నా డిటెక్టివ్ బ్రెయిన్ కి నువ్వు నన్ను ఇవాళ ఎలాగైనా బయటికి పంపించేయాలని చూస్తున్నట్టు అనుమానంగా ఉంది. నేనెందుకు చూస్తాను? వెళ్ళమ్మా, వెళ్ళు. సావిత్రిది మిలిటరీ డిసిప్లిన్. వెళ్ళకపోతే బతకనివ్వదు. అమ్మాయి సావిత్రి, రెండోసారి నా కాఫీ కోట ఇంకా రాలేదు. కాఫీ తెస్తావు? తెస్తానండి. హలో, గుడ్ మార్నింగ్ సార్. నేను తెనాలి విఎస్ఆర్ కాలేజీ జువాలజీ లెక్చరర్ అండి. మేము జూలాజికల్ టూర్ మీద ఈ ఊరు వచ్చాము. ఐ సీ. వెరీ గుడ్. ఈ ఊళ్ళో మా స్టూడెంట్స్ ని మీలాంటి సీనియర్ ప్రొఫెసర్ గైడ్ చేస్తే బాగుంటుందని మా ఉద్దేశం. సార్, మీకు ఏమీ అభ్యంతరం లేకపోతే? ఇందులో అభ్యంతరం ఏముందండి, అలాగే తప్పకుండా. అయితే మీరు అశోక హోటల్కి వస్తే మనందరం ఇక్కడి నుంచే బయలుదేరి వెళ్ళొచ్చు సార్. అలాగా? అశోక హోటల్ లాంచ్ లో వెయిట్ చేస్తుంటారా? బయలుదేరుతున్నా. సావిత్రి, నా కోటు అది రెడీ చేయి.